సుమ లాంటి ఒక స్టార్ యాంకర్ మీ భార్యగా, అంత వ్యక్తిత్వం ఉన్న ఆవిడ మీ భార్యగా ఉండటం ఏంటంటే ఐ ఫీల్ ప్రౌడ్ అన్నారు ఆయన. నాకు ఏదో చేసుకున్న పుణ్యం అని ఆయన కమిట్ అయ్యారు. 20 ఏళ్ల క్రితమే కమిట్ అయిపోయాడు. అయితే అప్పుడు నేను స్టార్ యాంకర్ని కాదు, నేను జస్ట్ ఒక యాక్ట్రెస్ని, తను ఒక యాక్టరు. ఇద్దరం ఆ స్టేజ్ నుంచే ఇప్పుడు ఉండేటువంటి ఈ స్టేజ్ వరకు డెవలప్ అవుతూ వచ్చాము. ఇప్పుడు మీరు ఒక మంచి తల్లి, మీరు ఒక మంచి భార్య, మీరు ఒక మంచి యాంకర్, మీరు ఒక మంచి అత్తమామల కోడలు. వీటన్నిటిలో మీకు ఇష్టమైన పాత్ర ఏంటి నిజ జీవిత పాత్రలో? తల్లి. ఓ వెరీ నైస్. కొంచెం ఉంటుందండి, స్వార్థం ఉంటుంది ఎంతైనా. పిల్లల మీద, పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం మొగుడిని పక్కకి నెట్టేస్తాం. నెట్టేశారా? నెడతాం మనం. నెట్టేశారా? జరిగింది. చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఎందుకంటే నేను ఇంటికి రాగానే ఒక్కొక్కసారి మా అబ్బాయి ఏదో చెప్పాలి నాకు, మా అమ్మాయి ఏదో చెప్పాలి, మా ఆయన ఏదో చెప్పాలి. సో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇక్కడ? నేను ఫస్ట్ చిన్నదానికే ఇస్తాను, మా అమ్మాయికే ఇస్తాను. అది ఆపదు, వీళ్ళకి చాలా ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అది ఇంకా ఇవాళ ఈ స్కూల్లో జరిగింది ఇది, ఆ అమ్మాయి ఇలా అనింది, ఇలా నడుస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ పాపం తనకి కొంచెం తనని బాగా నేను నెడుతూ ఉంటాను వెనక్కి, ఆగు ఇదంతా అవ్వని తర్వాత వింటాను అని. సో ఆ రకంగా తల్లి పాత్రకే, ఎందుకంటే తల్లిగా బాధ్యత ఎక్కువ ఉంటుందండి. అందులోనూ వర్కింగ్ ఉమెన్కి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అఫ్కోర్స్ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా ఉంటాయి అనుకోండి. నేను ఇక్కడ ఉంటూ ఇప్పుడు మా అమ్మాయి ట్యూషన్కి వెళ్ళిందా లేదా చూసుకోవాలి, డ్రైవర్ టైంకి వెళ్ళాడా లేదా చూసుకోవాలి, అది అక్కడి నుంచి ఎక్కిందా లేదా అనేది కనుక్కోవాలి. ఇవన్నీ ఒక పక్కన నడుస్తూ నేను యాంకరింగ్ చేస్తాను. అదే నేను యాక్చువల్గా అదే అడగబోతున్నాను. మీ పని మీరు చేస్తూ కూడా బ్రేక్ టైంలో కూడా మీరు ఇంటికి ఫోన్ చేసి ఇట్లా పర్ఫెక్ట్గా ఒక డిజైన్ చేసుకున్నారా? చాలా గొప్పగా ఉంటుంది. అంటే మనం మన వర్క్ని బట్టి ఆ ఫ్యామిలీని కూడా సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళకపోతే ఫైనలీ కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కెరియర్లో మనం ఒక పొజిషన్లో ఉంటాం, కానీ ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఆ టైంలో మనం ఫ్యామిలీని కరెక్ట్ చేయలేం. బాలు గారు అంటారండి ఒకసారి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నేను నా పిల్లలు ఎదగటాన్ని చూడలేకపోయానండి అంటారు. ఎంత పెయిన్ ఉందో అందులో కదా. నేను నా పిల్లలు ఎలా ఎదిగారో నాకు తెలియదండి, ఎదిగేశారు అంతే, అయిపోయింది టైం. అంటే అంత ఫాస్ట్గా గడిచిపోయింది సమయం అని చెప్పారు. కరెక్ట్. అలాంటిది పరిస్థితి రాకుండా కుటుంబాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ విజయం వెనక ఖచ్చితంగా రాజీ ఉన్నారు, అది అసలు మిమ్మల్ని అడగాల్సిన పనే లేదు. ఈ ప్రేమైక భావన ఉదయించిన రోజుల్ని కొంచెం మీ మాట. ప్రేమైక భావన ఎంత బాగుందో. ఆయనలో ఉన్న ముందు ప్రేమికుడే, తర్వాతే కదా భర్త, తర్వాత నాన్న, తర్వాత కొన్నేళ్లకి తాత. సో ఆయనలో ఉండే ప్రేమికుడు చాలా స్ట్రాంగ్ ప్రేమికుడు, భగ్న ప్రేమికుడు అనమాట. వెరీ గుడ్. అంతకు ముందు ఎంతమందిని ప్రేమించాడో వెనక తర్వాత ఆధారాలు దొరికాయా మీకు ఎప్పుడైనా? ముందరవా తనే చెప్పి చచ్చాడు నాకు. ఇదే పెద్ద సమస్య. అవి చాలా గొప్పగా చెప్పుకునేవాడు, నాకు మంటగా ఉండేదన్నమాట కొన్ని సందర్భాల్లో. అంటే అదొక ఇదనమాట, ఈ అమ్మాయి అప్పట్లో నాకు లైన్ వేసేది ఇలా, ఇప్పుడు నాకు అవసరమా ఇది అనుకునేదాన్ని. కానీ నేను పాపం గుడ్డి ప్రేమలో ఉన్నాను కాబట్టి. సో తనలో ఉన్న ప్రేమికుడు చాలా గట్టి ప్రేమికుడు, గొప్ప ప్రేమికుడు. ఖచ్చితంగా అమ్మాయిలు ఆయన వెంట పడే ఉంటారు, అంతటి స్ఫురద్రూపం. అవును, మరి మంచి కళలు ఇలా చూడ్డాలు అవి కూడా ఉన్నాయి. అందుకని డెఫినెట్గా పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. అలాగే నేను పడ్డాను కదా. నేను వర్బలీ చెప్పలేదు బయటికి, తను బయటికి చెప్పుకున్నాడు. నేనేంటంటే ఒక సింగిల్ ఎపిసోడ్లో నటించడానికే అమ్మమ్మ దగ్గర నుంచి వరకు సంతకం వెళ్తే పెళ్లి గురించి ఇంకెన్ని ఉంటాయని ఆలోచించి వద్దనుకున్నాను నేను. పోనీ పెళ్లి తరువాత అదేదో సినిమాలో ప్రభాస్ని ఎవరో క్యారెక్టర్ ఉంటుంది, మదర్ క్యారెక్టర్ ఉంటుంది, నిన్ను ఆడపిల్లల నిన్ను కాపాడుకోలేక వస్తున్నారా? అవును. అలా మీరు ఎలా కాపాడుకున్నారు ఆయన్ని? ఆయన ఇంకా ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకున్నాడో, నేను మంగళసూత్రం వేసుకున్నాను కానీ తను సుమసూత్రం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మధ్య తనకి బాగా ఇరిటేషన్ వచ్చే విషయం ఏంటంటే, అందమైన అమ్మాయిలు కూడా ఒక్కోసారి వచ్చి ఫస్ట్ కనిపించగానే సుమ బాగుందా అని అడుగుతున్నారు. ఇదొక్కటి నాకు అసలు ఎక్కడికి వెళ్ళినా తలకాయ నొప్పిగా ఉంది అసలు అంటాడు. లేదంటే షోల్లో ఏమో నాకు తలకాయ నొప్పిగా ఉండేవి, వీళ్ళందరూ బాగున్నాడా అని అడుగుతారు. ఒక్కటి మటుకు నిజం అండి, ఏ స్త్రీనైనా ప్రణయ భావంతో చూడగలరేమో గాని మిమ్మల్ని స్నేహభావంతో, సోదర భావంతో తప్ప మరో భావంతో ఎవరు చూడరు. థ్యాంక్ యూ.
సాంప్రదాయ స్త్రీలు ఎవరు సినిమాల వైపు పైకి ఒప్పుకోకపోయినా ఆ సినిమాలు ఎందుకు టీవీలో కనపడతారు ఇట్లా మాట్లాడతారు కదా. అటువంటి స్థితిలో ఉన్న దానికి యాంకర్ కూడా గౌరవంగా ఉండొచ్చు, యాంకర్ పని కూడా పవిత్రమే, సినిమా ఈ రంగంలో ఉంటూ కూడా మన ఇది నిలబెట్టుకోవచ్చు అని చెప్పారు. అది చాలా గొప్ప అండి. అది మీరు ఎలా సాధించారో కానీ స్త్రీ జాతి మొత్తానికి మీరు చేసిన మేలు అది. థ్యాంక్ యూ అండి. అంటే అది డిపెండ్స్ ఆన్ యువర్ క్యారెక్టర్ అండి. నేను ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను అంటే ఎవరు మనల్ని మార్చలేరు. నువ్వు కావాలంటే ఆ ప్రొఫెషన్లో ఉండు, లేకపోతే మానేసి. నీ క్యారెక్టర్ ఇంపార్టెంటా ప్రొఫెషన్ ఇంపార్టెంటా అనేది ఎంచుకోవడంలోనే ఉంది. నాకు నా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ప్రవర్తిస్తాను అని ఒక గిరి గీసుకున్నాను. అది అందుకని నేను ఇలాగే వ్యక్తిత్వమే, కరెక్ట్గా వ్యక్తిత్వమే అండి. అది ఏ ప్రొఫెషన్లో అయినా వర్తిస్తుందండి, కేవలం యాంకరింగ్ వరకే కాదు. మనం ఎలా ఉండాలి అనేది మనమే డిసైడ్ చేసుకుంటాం. కొన్ని అనుకోని పరిస్థితులు ఏమైనా జరిగితే చెప్పలేము, కానీ బట్ మేజర్గా మన పార్టీ ఉంటుంది. అవునండి, ఏ ప్రొఫెషన్లో అయినా. బాహ్య ప్రలోభాలు అందరికీ ఉంటాయి. వారిలో ఉన్న భర్త కోణం చెప్పారు, ప్రియుని కోణం చెప్పారు, తండ్రి కోణం చెప్పండి. తండ్రి కోణం తను కొడుకుగా, అంటే వాళ్ళ నాన్నగారిని అమితంగా ప్రేమించేటువంటి కొడుకుగా. అండ్ రాజీవ్కి నాన్నగారు కేవలం ఫాదర్ ఫిగర్ మాత్రమే కాదు, గురువు కూడా. బికాస్ ఈ ఇండస్ట్రీలోకి తను రావడానికి మెయిన్ రీజన్ దేవదాస్ కనకాల. ఇండస్ట్రీలోనే ఆయన ఒక గురుతుల్యులు కదండి, ఎంతో మందిని తీర్చిదిద్ది. కరెక్ట్. సో అలాగా తన ఫాదర్తో, అండ్ ఇటు పిల్లలతో మా ఆయన పిల్లోడే. మా ఆయన నాకు పెద్ద పిల్లోడు, తర్వాత రోషన్, తర్వాత మనస్విని. సో ముగ్గురిని నేను జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. అండ్ బాబు పుట్టేటప్పటికి మా ఆయన ఏజ్ 26, 27. ఇంకా పిల్ల చేష్టలు పోలేదు. ఇప్పటికీ ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి పిల్ల చేష్టలు. అయితే అప్పుడు తను ఒక ఫాదర్ని, నేను ఒక ఫాదర్ని అయ్యాను, నాకు ఒక కొడుకు అనేది యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పట్టింది. మదర్స్కి ఏంటంటే ఇమీడియట్గా మేము డెలివరీ అవ్వగానే, లేదా మేము ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచే ఆ మదర్లీ ఫీలింగు, ఎఫెక్షన్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. తనకి ఎఫెక్షన్ అవన్నీ స్టార్ట్ అవుతాయి, కానీ తను ఒక ఫాదర్ని అనేది డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది. సో అప్పటి వరకు ఇట్ వాజ్ లైక్ బ్రదర్స్, 2 brothers. మామూలుగానే సైన్స్ ప్రకారం కూడా అన్నట్టండి, మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకే తొందరగా మెచ్యూరిటీ వస్తుంది. అవును, మానసిక పరిపక్వత అది సహజం. మీ అత్తమామలతో కూడా మీకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. మీరు ఉత్తమ, ఇందాక చెప్పడం మర్చిపోయాను, మీరు ఉత్తమ తల్లి, ఉత్తమ యాంకర్, ఉత్తమ భార్య, ఇవే కదా ఉత్తమ కోడలు కూడా. అమ్మో, ఇలాంటి పిలుపులకి నేను కాదు చెప్తాను, ఆధారంతో సహా చెప్తాను. ఊరికే ఎందుకు చెప్తానండి, 19 ఏళ్ళుగా మీ అభిమాని, నా మాత్రం ఆధారాలు లేకుండా సేకరించారు. మీరు ఇటీవలే చాలా రోజుల తర్వాత ఓ నాటకంలో నటించారు, సినీ భస్మాసుర. అవును, చాలా బాగా ఆ రోజు రెస్పాన్స్ వచ్చింది. సరే, మీరు నాటకంలో నటించడం, ఆ ప్రశ్న తర్వాత అడుగుదాం. మీరు నాటకంలో నటిస్తున్నప్పుడు ఆ రోజు మీ అత్తగారు కూడా ముందు వరుసలో కూర్చొని మీ నాటకం ఆశాంతం చూసి ప్రతి క్షణాన్ని ఆవిడ ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఆ వరుసలో మేము కూడా ఉన్నాం కాబట్టి, ఆ వారిని చూసాం కాబట్టి. అంటే మీ కళ పట్ల, మీ అచీవ్మెంట్స్ పట్ల వాళ్ళంతా ఆసక్తి చూపిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తారు కదా. ముందు మీ అత్తగారి గురించే చెప్పండి మేడం. నా అదృష్టం ఏంటంటేనండి, కళల్ని ఆదరించే వాళ్ళు, కళాకారుల ఫ్యామిలీలోకి నేను వెళ్ళడం అనేది నా మెయిన్ ప్లస్ పాయింట్. ప్రాబబ్లీ నేను ఇంత చేసినా కూడా దీని గురించి ఎక్కువగా అవగాహన లేకుండా ఒక అభిమానిగా చూసిన వాళ్ళు అయితే డిఫరెంట్గా ఉండేది. కానీ వాళ్ళు కళాకారులు, ఆవిడ నాటక రంగంలో నిష్ణాతురాలు, కొన్ని 100 నాటకాలు చేశారు ఆవిడ. నా కెరియర్ దూరదర్శన్ ఎలాగైతే మీరు మాట్లాడారో, ఆవిడ ఇంకా ముందర రోజులు చూశారు. ఎడ్ల బండి కట్టుకొని నాటకాలు వేయడానికి వెళ్ళటం, ఊర్లలో తిరగటం, ఇవన్నీ చేశారు ఆవిడ. సో అందుకని ఆవిడకి నాటక అనుభవం ఉంది, ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాలు ఏమిటో తెలుసు, మాడ్యులేషన్ తెలుసు, డిక్షన్ తెలుసు, కాబట్టి నన్ను ఇంకా ఎక్కువ అప్రిషియేట్ చేస్తారు నేను బాగా చేసినప్పుడు. నా ఒక్క ప్రోగ్రాము పోనివ్వరు. స్టార్ మహిళ ఇప్పటికీ మధ్యాహ్నం ఎక్కడున్నా సరే టక్కుమని అది ఆన్ అయిపోవాల్సిందే, చూడాల్సిందే, చూస్తూ భోజనం చేయాల్సిందే, అదొక అలవాటు. మా మామగారు కానీ మా అత్తగారు కానీ ఇద్దరు అప్రిసియేషన్ అనేది ఇది చాలా బాగుందనో, లేకపోతే ఇది ప్రోగ్రామ్ అంతగా బాగాలేదనో, వీటన్నిటివి క్రిటిసిజం కానీ అన్నీ చెప్తూ ఉంటారు నాకు. సో ఇద్దరి వైపు నుంచి కామెంట్స్. 100 మందిని తయారు చేశారు కదా దేవదాస్ గారు, ఆయన ప్రభావం ఎలా ఉంది మీ మీద? చాలా. నేను ప్రొఫెషన్ పరంగా ఈ ఇంటికి మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా తెలుగులోని మెలకువలు ఎక్కువ నేర్చుకున్నాను. ప్రతిరోజు పొద్దున్న క్లాస్ జరుగుతూ ఉండేది. ఆ క్లాస్లో డిక్షన్ క్లాస్ నడుస్తుంది, శ్లోకాలన్నీ చెప్పిస్తారు.
నాలిక బాగా తిరగటం కోసం, స్పష్టత రావడం కోసం తెలుగు బాగా మాట్లాడిస్తారు. మా వారిని కూర్చోబెట్టి నాకు నేర్పించు అటజనిగాంచే అంటే నువ్వు చెప్పలేవంటే నేను చెప్తాను అని చెప్పి రాత్రికి రాత్రి కూర్చోబెట్టి మొత్తం పద్యం నెక్స్ట్ డే పొద్దున కల్లా అప్పచెప్పేశాను. సో అలాగా అవి మాట్లాడడం, తెలుగు మీద ఎక్కువ కమాండ్ సంపాదించడం ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత వచ్చింది. దాని వెనకాల కారణం మా అత్తగారు, మామగారు, మా వారు.